హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మాస్టర్స్, ఈరోజు సరస్వతీదేవి 5వ రోజు. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని దసరా నవరాత్రులు జరుగుతున్నాయి మాస్టర్స్. మనకి ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన మేడము అందరికీ తెలుసు. మన జీకే డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారు, సతీష్ గారు వాళ్ళ అమ్మగారు, ఫ్లూట్ లక్ష్మి మేడం గారు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు మన ఛానల్కి. ఈశ్వరమ్మ గారు అమ్మని సరస్వతీదేవి కోసం ఆత్మజ్ఞానం అందించడానికి అమ్మని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే అమ్మ, వెల్కమ్ అమ్మ. సరే, మనం నా పేరు ఈశ్వరమ్మ. నేను ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్లో పాపయ్యరాజుపాలెం, అక్కడ బ్రహ్మర్షి పిరమిడ్ దగ్గర నేను ఉంటాను. చెప్పమంది లలిత గురించి ఇవాళ మాట్లాడుకుందామమ్మా. లలితాదేవి గురించి చెప్పుకుందాము. అది కొంచెం నేను చెప్తాను, నాకు వచ్చిన మట్టు చెప్తాను, అది ఆలకించండి. నేను ఉండేది అత్తవారిల్లు, అక్కడే ఉండేవాళ్ళం. అప్పాజీ సార్ తెలిసింది కదా, ఆయన మిస్సెస్ నేను. ఆయన పైలోకాలకి వెళ్ళిపోయారు, 3 ఏళ్ళు అయింది. చేత ఆయన ఇచ్చిన ఈ బ్రహ్మర్షి ఈ ఆశ్రమానికి నేను ఇక్కడ ఉండి చూసుకుంటున్నాను. పిల్లలు నేను అందరం. నాకు లక్ష్మి, ఆత్మ 2 కూతుళ్ళు, 4 అబ్బాయిలు. అందులో ఆఖరి అబ్బాయి జీకే. మీ అందరికీ తెలిసిన జీకే తెలిసింది కదా. అయితే ధ్యానం డాక్టర్ చదివి రమ్మంటే ధ్యానం విజయవాడలో డాక్టర్ చదవడానికి వెళ్ళి ధ్యానం నేర్చుకొని వచ్చి పత్రిసారిని కలిసి వచ్చి మాకు ఇంటికి వచ్చి ధ్యానం చెప్పేవాడు. అప్పటికి అమ్మవారి పూజలు, దుర్గాదేవి పూజలు ఇవన్నీ కూడా, శ్రీరాముడు నవరాత్రులు, దుర్గాదేవి పూజలు చాలా బాగా కఠినంగా చేసేవాడు అనమాట. అన్నీ వినాయకుడు చవితి అన్నీ ఆ ఊళ్ళో. కానీ మొదటి నుంచి కూడా ఎప్పుడూ కూడా గురువులే ఉండేవారు ఇంట్లో. పెద్ద పెద్ద గురువులు వచ్చేవారు. మా అత్తగారు మామగారు కాషాయం తీసుకొని మంత్రం తీసుకున్నారు. వాళ్ళ వల్ల ఎప్పుడూ కూడా ఇల్లంతా కూడా కాషాయ వస్త్రాలతోటి, గురువులతోటి నిండిపోయింది. వాళ్ళకి సేవ చేసుకొని, వాళ్ళ భోజనాలు చూసుకుంటూ, వాళ్ళు చెప్పిన మాటలు ఆలకించుకుంటూ అలాగే ఉండేవాడు ఇంట్లో. అలాగే మరి ఆ పుణ్యఫలమో ఏటో మరి మాకు తెలియదు. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మంలోకే వెళ్ళారు. 6గురును ఎవరో కూడా మామూలుగా లేరు. అందరూ ఈ ఆధ్యాత్మిక సేవలోనే ఉన్నారు. 6గురును ఆడపిల్లలోని మగపిల్లలోని అందరూ. దాని మీద ఈ బాబు వచ్చి ఇలా చెప్పగానే అంతవరకు పూజలు చేసేవాళ్ళని. ఏ పూజల్లో నేను లేదమ్మా, మీరు ధ్యానం చెయ్యండి అని చెప్పేసి ధ్యానం చేయించేవాడు. తర్వాత పత్రిసారి దగ్గరికి కర్నూలు తీసుకెళ్ళాడు మమ్మల్ని. అక్కడ కూడా పత్రిసారిని అదే తొలిసారి చూడడము. ఆయన చూసి అంతో మాట్లాడాము. అప్పుడు ఇంకా మేము శాకాహారంలోకి రాలేదు. ఏ గురువు, ఇంతమంది గురువులు వచ్చారు కానీ ఏ గురువు కూడా మాకు శాకాహారం ఉండాలా, మీరు తినకూడదు అని మాట ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఈ పూజల్లో వాటిల్లో ఎప్పుడో మానేసాం. కానీ ఎప్పుడో ఆయన మామూలు రోజుల్లో ఏదో వారానికో నెలకో 2 సార్లు తెచ్చినా అది అలా ఉండేది అంతే. అది కూడా తినకూడదు అనేసి ఆ పత్రిసారు అతనితో మాట్లాడేటప్పుడు అతను చెప్పారనమాట, ఉపమానాలతో చెప్పారు. చెప్పగానే అప్పుడే ఆవేళ మానేసి అక్కడి నుంచి ఇప్పుడు ఈ 30 ఏళ్ళు బట్టి ఆయన చెప్పిన పనులు చేస్తూ, ఆయన ఏం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ, ఆయన ధ్యానం పిరమిడ్ వ్యాలీలోనూ మొదట కట్టేటప్పుడు 1 సంవత్సరం రోజులు అక్కడ ఉండమన్నారు ప్రారంభంలోనూ. అక్కడే బెంగళూరు పిరమిడ్ కాడ 1 సంవత్సరం రోజులు ఉన్నాం. అక్కడే ఇద్దరు. తర్వాత ఈజిప్ట్ తీసుకెళ్ళారు, ఈజిప్ట్ రమ్మన్నారు. తర్వాత మలేషియా వెళ్ళమన్నారు. మలేషియా వెళ్ళి ఒక 1 నెల రోజుల నుండి అందరికీ ధ్యానం ఆ పల్లెటూళ్ళలోకి వెళ్ళి చెప్పొచ్చాం.
తర్వాత ఇలాగే మార్షల్స్ వెళ్ళమన్నారు, ఇంకా ఇవ్వు లండన్ వెళ్ళమన్నారు. ఇలాగే వెళ్ళి అతను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడము 15 రోజులు, నెల రోజులు మాకు ఎంత వీలైతే అంత ఆ చుట్టుపక్కల ధ్యానం చేసి చెప్పడం ఇలా జరిగేదన్నమాట. ఇలా ఉన్నాక అప్పుడు అన్ని పిరమిడ్ల దగ్గరికి వెళ్తున్నాం కదా, మనమే ఒక పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించి నేను అన్నపూర్ణమ్మ గారి క్లాసు టౌన్లో 3 రోజులు పెడితే అక్కడికి వెళ్ళాను. వెళితే ఆవిడ 3 రోజులు క్లాస్ అయ్యాక ఆవిడ అన్నారు, మీరు ఎవరైనా ఏ కోరికైనా కోరుకుంటే ఈ 3 రోజుల క్లాస్ ఫలితం వాళ్ళకి దక్కుతుంది, ఖచ్చితంగా మీరు ఏమైనా కోరుకొని రాసుకోండి అని చెప్పారు. సరే, నాకు అప్పటికేముంది, ఎలాగైనా పిరమిడ్ చుట్టుపక్కల ఎక్కడా లేదు, వెళ్తే బెంగళూరు వెళ్ళాలా, అంతమించి పిరమిడ్ ఇటుపక్క ఎక్కడా లేదు. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ పాపరేశ్వరం మా సొంత జాగా ఉంది, అందులోను పిరమిడ్ కట్టడానికి సారే శంకుస్థాపన చేసి వెళ్ళారు. తర్వాత సంవత్సరం లోపునే పిరమిడ్ అయిపోయిందమ్మా. అయిపోయి సారే ఇనాగ్రేషన్ కూడా వచ్చి చేశారు ఆయన చేతులతోటే, అది అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి పిరమిడ్ దగ్గరే, ఆ కట్టిన కానించి 3 సంవత్సరాలు బట్టి పిరమిడ్ దగ్గరే ఉన్నాం. ఇంకా ఆ పిల్లల ఇంటికి నేను వెళ్ళలేదు, అయిపోయింది. ఇంకెక్కడ నుంచి ఇదో ఈ సేవలు చేసుకుంటూ, ఈ క్లాసులు ఇక్కడ చెప్పుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ దారిలోనే ఇది ఇప్పుడు ప్రస్తుతం పని అంతమ్మా. అది మనం అదే లలిత గురించి చెప్పుకుందామమ్మా. అంటే ఈవేళ సరస్వతీదేవి కదా, సరస్వతీదేవి అంటే విద్యలకు మూలం. మరి ఆ తల్లి విద్యల గురించి మనం దాంట్లోనూ కూడా ఇది అంతా ఒకటే కదమ్మా, ఏ తల్లి అయినా ఒకటే అదనమాట. మనం లక్ష్య సాధనకి లిప్త కాలంలో మనల్ని తరింపజేసేది కూడా ఆ దేవి. అంత 5 అన్ని అవతారాలు 9 అవతారాల్లోనూ లలితాదేవిది ఒక అవతారం అన్నమాట. ఈ లలిత సహస్రనామాలను అగస్త్యుల వారికి ఉపదేశించి శివశక్తులు శాస్త్ర విజ్ఞానం చెప్పే పాజిటివ్ నెగిటివ్ శక్తులు. శివుడు శక్తి ఇద్దరు కూడా పాజిటివ్ నెగిటివ్. ఇది సమస్త ప్రకాశానికి శివుడే కారణం, ఆధారం. కానీ ఆయన అవ్యక్తంగా ఉండడం వల్ల శ్రీ రాజరాజేశ్వరి అనబడే ఈ మహాశక్తి చిత్త అనబడే చైతన్యంలో దర్శనం ఇస్తుంది. శివుడే కారణం సమస్త ప్రకాశానికి. కానీ ఆయన అవ్యక్తంగా అంటే తటస్థంగా ఆయన ఎప్పుడూ ధ్యానం చేసుకొని ఉంటాడు కాబట్టి ఎప్పుడో భక్తులు పిలిచినప్పుడు ఆయన వస్తాడు, లేకపోతే అతను ధ్యానం అతను చేసుకొని ఉంటాడు కాబట్టి ఆయన ఎక్కువగా మనకి ఇందులోకి రాడు. అంచేత రాజరాజేశ్వరి అనబడే మహాశక్తి, ఆ సరస్వతీదేవి అవనవండి, లక్ష్మీదేవి అవనండి, దుర్గాదేవి అవనండి, ఎవరైనా ఆ శక్తి అనేది చిత్ అనబడే చైతన్యంలో, మన చైతన్యంలోనూ మనకి దర్శనం ఇస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని మన పూర్వం అందరికీ కూడా 1 మహాకామము, 2 సంసారిక కామము, 3 మహాయోగ కామము, యోగ సంబంధిత కామం అన్నమాట. మహాకామం అంటే మహాకామేశ్వరి ఏకమైన తాను అనేకం కావాలని మహాసంకల్పం. ఇది సృష్టి సంకల్పం. మహాకామేశ్వరుని ఏకమైన ఈశ్వరుడిలో లయమైపోయిన తర్వాత కూడా తాను అంతటా ఉండాలనే ఈ సృష్టి వల్ల, ఈ సృష్టిలో ఆవిడే కాబట్టి, మొదట పుట్టింది కాబట్టి, ఆవిడే ఈ సృష్టికి అంతకు అధిపతి కాబట్టి అంతటా కూడా నేను కనబడాలని ఆ ఈశ్వరుడిలో అప్పుడప్పుడు ఆవిడ లయమైపోయి ఇలా కనబడుతుంటుందట. యోగా సంసారిక అంటే గృహస్థ విధానం. మనం గృహంలో చేసుకునే పనులన్నీ ఉన్నాయి కదా, మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి ఆ యోగ సంసారిక గృహస్థ ధర్మాలు సవ్యంగా మనం పాటించి, మన గృహస్థ ధర్మము అంటే వచ్చిన అతిథి అభ్యాగతులకి భోజనాలు పెట్టడము, జాగ్రత్తగా చూడడము, ఇంట్లో వాళ్ళు ప్రేమతో చూడడము, ఇవన్నీ కూడా అది సంసారిక కామం కింద మనకు లెక్క వస్తుంది అన్నమాట. యోగకామం అంటే
లోక వ్యాపారాల పట్ల బుద్ధిని, కర్తవ్య బుద్ధిని మించి మరి ఏ విధమైన ఆసక్తి లేకుండా కర్మలు చేస్తాం, కానీ వాటి మీద మనకి ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మలు చెయ్యాలి. ఆ కర్మలన్నీ చెయ్యాలి. అలా చేసేటప్పుడు కుండలిని యోగ సాధన ద్వారా కుండలిని శక్తి జాగ్రత్త అవుతుంది మనకి. అలాగే ఎప్పుడైతే నిష్కామంగా మనం ఏ కర్మలు చేసినా సరే దానివల్ల ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఫలితాన్ని ఆశిస్తే ఆ కర్మ తాలూకా ఫలితం మనకు అంటుకుంటుంది, కర్మ తాలూకా ఫలితం. అలా కాకుండా కర్మలు ఏ పని అట్ట కానివ్వండి, ఇంట్లో బయట వెళ్ళిన తర్వాత లోకానికి ఒక సేవ చేయడం అని, ఏదో పనుల్లో చేస్తాం కదా, ఇలాంటి ఆచమాలు కట్టుకోవడం అని, లేదు 10 మందికి ధ్యానం చెప్పడం అని, ఇలాంటి అన్నిటిలోనూ కూడా మనం చెప్పడమే అంతే. దాని ఫలితాన్ని మనం వీళ్ళకి నేను చెప్తున్నాను, దీనివల్ల నాకు స్వర్గలోకం రావాలి, పుణ్యలోకాలు రావాలన్న ఆలోచన అనేది మనకు రాకూడదు. మనకు వచ్చింది ఆ దేవీ దేవత శక్తి తాలూకా అది సంపద అనేది మనం బయటికి పంచుతున్నాం అంతే. ఆవిడకు సేవకురాలిలాగా అదే మనం ఉండాలి, కానీ అంతమించి భావం అనేది మనకు ఉండకూడదు. అందుకు శక్తి జాగ్రత్తం చేయడం యోగకామం. అలాగ మనం చేసినప్పుడు అది యోగం తాలూకా పనులు అవుతాయి అన్నమాట. యోగం తాలూకా పనులు అవుతాయి. ఈ 3 కామ్యార్థాలను ఎంతో సుందరంగా ఆధ్యాత్మిక విధానంలో వర్ణించింది లలితా సహస్రనామం. ఈ 1000 సహస్రనామాల్లో కూడా ఈ 3 కామాల తాలూకా ఫలితాన్ని అందులోనూ వివరించి ఉన్నదట. ఈ కుండలిని శక్తిని మానవుడు గుర్తించుకున్నా కూడా ఆ చైతన్యం వల్ల అతడు జీవ వ్యాపారాలు వృత్తులు నిర్వహిస్తూనే ఉంటాడు. కుండలిని శక్తి నిరంతరం మనలో ఉంది, కానీ దాన్ని ఎంతమంది కనుగొంటారు? దాని మీద ఇష్టం ఉన్నోళ్ళు, దాన్ని ఇష్టంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, దాంట్లో ఉండాలనుకున్న వాళ్ళకే, పట్టుదల ఉన్న వాళ్ళకే అది జరుగుతుంది. లేకపోతే మామూలుగా శరీరంలో చక్రాలు ఉన్నాయని అందరికీ తెలుస్తుంది, కానీ ఆ చక్రాలు శరీరం పనులతో పాటు అవయవాలతో పాటు ఉన్నాయని అనుకుంటారు, కానీ ఎవరో కూడా దాని తాలూకా జాగ్రత్త అనేది, దాని తాలూకా శక్తి అనేది గ్రహించుకోరు. ఆ శక్తి అటువంటి వ్యక్తిలో ఆ శక్తి స్థూపమై ఉంటుంది. అటువంటి వ్యక్తిలోనూ అలా ఎప్పుడైతే ఆ జీవ వ్యాపారాల వల్ల అతను అంటే మామూలుగా కార్యక్రమాలు అలా చేస్తూనే ఉంటాడు. ఇంట్లో కార్యక్రమాలు కానీ, ఈదులో కార్యక్రమాలు కానీ ఏవైనా చేస్తూనే ఉంటాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా దాని తాలూకా పద్ధతి అతనికి తెలియదు, దాని తాలూకా ఎక్కువ తెలియదు అన్నమాట. అటువంటి వాళ్ళకి అదేమవుతుందంటే శరీరం ఒక అవయవం ఎలా ఉంటుందో అలాగే అది కూడా అలా ఉండిపోద్దట. అది గుర్తించి సాధించేవాడికి మాత్రము ఆమె ఒక మహావిజ్ఞానకని. అది గుర్తించుకొని, ఇప్పుడు ఇందాక మేడం చెప్పారే, రేణుకా మేడం ఎంత బాగా చెప్పారు చూడండి అని, అలాగే అంత పట్టుదలగా అలా వివరంగా మనం తెలుసుకున్నప్పుడు అది కూడా సాధించేవాడికి ఒక విజ్ఞానకని. అంటే ఇంకా అతనికి ఎదురు లేదనమాట. ఎక్కడ ఎంచైనా అతను ఎదురు లేకుండా మీదకి వెళ్ళిపోగలడు. ఈ ఆది పరాశక్తి జీవుల యందలి అపార కరుణతో తనకు తానై శ్రీచక్రాకారంగా దిగివచ్చి మానవ శరీరంలో స్థిరంగా వేంచేసి ఉన్నది. ఈ తల్లి జీవుల మీద కరుణ మీద, అయ్యో పాపకోపంలో జనాలు పడిపోతున్నారు, ఈ పాపం నుంచి వీళ్ళు ఈ కర్మల నుంచి ఎప్పుడు విముక్తులు అవుతారు, అలా ఎన్ని జన్మలు వీళ్ళు ఎత్తుతారు అని చెప్పేసి ఆవిడే కరుణించి శ్రీచక్ర రూపంలోనూ మనలోనే ఆవిడ ఈ మూలాధారంలోనూ స్థితమయ్యి కుండలిని రూపంలోనూ ఆవిడ ఉన్నదట అపారమైన కరుణతోటి. ఈ సత్యం గ్రహిస్తే జన్మ సార్థకము, గుర్తించకపోతే జన్మ భారం. ఈ సత్యం మనం ఎవరైతే ఈ ధ్యానంలో కూర్చున్న వాళ్ళు అందరూ గ్రహిస్తారు, కానీ ఇంకా కొంతమంది ధ్యానం చేస్తున్నాము, ఆరోగ్యం వస్తుంది చాలు అనుకొని వెళ్ళిపోతారు, కానీ ఇంకా మీదకి వెళ్ళాలా, ఇంకా ఈ ధ్యానం నేర్చుకున్నాం, ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే వాళ్ళకి రాకుంటుంది ఎంత చెప్పినా సరే. అలాగే అక్కడే ఉండిపోతున్నారు. అలాగా గుర్తించుకుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళి అది అన్నీ సాధించుకోవచ్చు. లేదంటే ఇంకా అలాగ ఉండిపోవడమే దాన్ని పట్టుకొని అలాగా.
అంటే జన్మలు ఎత్తాలి అంతే, ఎన్నో జన్మలు అలాగే ఎత్తాలి అంతే. లలిత సహస్రనామాల ఉద్యద్భాను సహస్రావ అనే శ్లోకం నుంచి నగదీతీత సంపన్న సముజ్జన తమోగుణ వర్గల శోకాలు శ్రీమాత యంత్రం యొక్క ఊర్ధ మధ్యం అధోభాగాలు సంకేతాలు చేస్తాయి. ఈ ఈ ఈ మంత్రాల మట్టుకు తల్లి తాలూకా ఊర్ధ అంటే తల భాగము, మధ్యం భాగము, అధో భాగము, 3 భాగాలు, కడుపు కింద భాగం, 3 భాగాలు కూడా మనకి వివరిస్తాయట ఆ మూడు శ్లోకాలు. ఈ యంత్రంలో శక్తి ధాతువులు 5, శివధాతువులు 4. ఇవే శివశక్తి కోణాలు. ఈ యంత్రంలో ఒక్కొక్క యంత్రంలో 5 ఉంటాయి. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి ఇవన్నిటిలోనూ ఉంటాయి అనే పంచతత్వాలు శక్తి ధాతువులు. ఇవి అధోముఖంగా ఉంటాయి. అధోముఖంగా అంటే కిందకి మీదకు ఉంటాయి. ఈ 5 శక్తి కోణాల్లో 15 బిందువులు ఏర్పడతాయి. ఇదే అమావాస్య నుండి పౌర్ణమి దాకా ఉండే చంద్రకళలు. వీటినే షోడశ కళలు అంటారట. అమావాస్య కాడి నుంచి పౌర్ణమి దాకా అంటే ఒక రోజుకి వృద్ధి పొందుతుంది కదమ్మా. అమావాస్య కాడి నుంచి పౌర్ణమి వచ్చేటప్పటికి నిండు చంద్రుడు పూర్తిగా మనకు కనబడతాడనమాట. అలాగా ఈ అమావాస్యకు మొదలెట్టిన కాడి నుంచి పౌర్ణమి దాకా మనకి ఎలా అప్పుడు ఆ 15 రోజుల్లోనూ మనం మొదలెట్టితే ధ్యానం అది చేస్తే ఎలాగైతే చంద్రుడు వృద్ధి పొందుతాడో మన శరీరంలోను కూడా ఆ తాలూకా అమ్మవారి తాలూకా శక్తి అనేది మనకు కూడా అలాగా మీదకు వస్తుంటుంది. ఈ 16 బిందువులు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలు, మనస్సు అనబడే 16 ప్రజలకు సంకేతాలు. ఈ 16 రోజులు కదా అవుతుంది అమావాస్య కాడ నుంచి పౌర్ణమి దాకా. ఒక్కొక్కటి ఈ 15 రోజులు 16 రోజులు కూడా ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి సంకేతం అన్నమాట. ఇవి శివచక్రాలు, శుక్లము, ప్రాణము, జీవము శరీరంలో ఉండే శివధాతువులు. ఈ 4 పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాకలు, ప్రతిబిందువులు. ఈ 4 కూడా అమ్మవారి శక్తులమ్మ. అవన్నీ కూడా ఆ 4 పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అతి ముఖ్యమైన త్రికోణ బిందువులకి అనేక సంకేతాలు ఉన్నాయి. ఆ శ్రీచక్రం ఉంటుంది కదా, ఆ శ్రీచక్రానికి ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో ఒక్క కోణానికి ఒక్కొక్క దిశ ఉంటుంది, ఒక్కొక్క బిందువు ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క సంకేతం ఉంటుంది అన్నిటికీ. అలాగా చంద్ర సూర్యాగ్ని మండలత్రయము, సత్వ రజోస్తమ గుణము, వాగ్భవ కామరాజ శక్తి బీజత్రయము, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయము, త్రిమూర్తి త్రయము, లక్ష్మీ పార్వతీ సరస్వతి త్రయము, జ్ఞాన జ్ఞాత జ్ఞేయము అనబడే త్రిపుటి మొదలైన ఇన్ని శక్తులన్నీ కూడా ఆ ఒక్కొక్క కోణానికి ఒక్కొక్క శక్తి ఉంటుందట. ఈ లక్ష్మీ పార్వతీ సరస్వతి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఇవన్నీ కూడా ఆ ఒక్కొక్క కోణానికి ఉంటుంది అన్నమాట. ఆ కోణాల్లోనూ ఉన్నాయి. మానవ జీవిత పరమావధి తన మూలతత్వాన్ని తాను తెలుసుకోవడమే. మానవ జీవిత పరమావధి ఏంటిది? తను ఏంటి, తను ఎందుకు వచ్చాను, తను ఇక్కడి నుంచి ఏం చెయ్యాలా, ఇక్కడికి వచ్చాక ఏం చెయ్యాలా అనేసి మనం తెలుసుకోవడమే మానవ జీవిత పరమావధి. అంతేగాని ఇవన్నీ తినడానికి, తాగడానికి, తిరగడానికి మనం రాలేదు. అదనమాట. మానవుడు మాయావసుడు. అతనిలో ఈ కుండలిని శక్తి నిద్రించే సమయంలో అతను లోకంలో మేల్కొని ఉంటాడు. అతడు కుండలిని శక్తి నిద్రించే సమయం అతను పగలంతా మేల్కొని ఉంటాడు. అప్పుడు కుండలిని శక్తి నిద్రపోయి ఉంటుంది. రాత్రులు కుండలిని శక్తి మేల్కొంటుంది. అప్పుడు మానవుడు పడుకొని ఉంటాడు. ఇప్పుడు తలుచుకోడు, అప్పుడు తలుచుకోడు ఆ కుండలిని శక్తిని. ఆ కుండలిని శక్తి జాగ్రత్తమైనప్పుడు ఇంకా ప్రపంచమే అతనికి అక్కర్లేదు. ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే అతనిలో జాగ్రత్త అవుతుందో ఇంకా అతని ప్రపంచం అక్కర్లేదు. ఈ గురువులందరూ కూడా వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. ఈ భగవంతుళ్ళు, ఈ శక్తులు వీళ్ళందరూ కూడా ఆ కుండలిని శక్తి మేలుకొని నిరంతరము ఆ చిదాగ్ని కుండలంలోనూ అరెప్పుడు కూడా మేలుకొని నిరంతరం ఆ శక్తితోటి ప్రజ్వరిల్లుతూ ఉంటారన్నమాట. అది మన మానవులుగా పుట్టి
ఎంతోమంది చేసి వెళ్ళారు. గురువులు అందరూ అలాంటోళ్ళే, మన పత్రిసారి అలాంటోళ్ళే, మన రమణ మహర్షి అలాంటోళ్ళే, అందరూ కూడా పెద్ద పెద్ద గురువులందరూ కూడా దాన్ని ఎప్పుడూ కూడా జాగ్రత్త చేసుకునే ఉంటారు. అయితే ఆది నుంచి మహర్షులు, మహాత్ములు, సంఘ సంస్కర్తలు సవ్యమైన ఆలోచనల భావంతో ఉండాలని ప్రబోధిస్తారు. మీరు మంచి ఆలోచనతో ఉంటే చాలు, అంత దూరం మీరు వెళ్ళక్కర్లేదు అనేసి గురువులందరూ మనకు చెప్తున్నారు. కానీ మనకు ఒక్కరికే చెప్పింది ఎవరు? గురువు గారు ఒక్కరే. శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీకు అన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అందువలన మానవుడు తెలుసుకోవడం అనేది అంతరంగంతో ప్రారంభిస్తే సృష్టిలో అనేకత్వంలోని ఏకత్వం దర్శనమిస్తుంది. ఎప్పుడైతే మానవుడు ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ కుండలిని శక్తిని మేలుకొలిపితే సృష్టిలో ఉన్నదంతా ఒకటే, ఒక శక్తి. అంతా మానవులు వేరు వేరు మానవులు కాదు, పశువులు వేరు కాదు, పక్షులు వేరు కాదు, ఎవరు వేరు కాదు, అంతా ఒకటే అనే లెక్కల్లోనూ మనకి ఏకంగా అది మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత అప్పుడు అందువలన ఒక్కొక్క గ్రంథి భేదం జీవుడు నాడి శుద్ధి సాధించి ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క గ్రంథి భేదము జరుగుతుంది. ఈ గ్రంథులన్నీ ఉన్నాయి కదా, ఈ గ్రంథులన్నీ ధ్యానం చేసుకొని దాని సంగతి తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క గ్రంథి భేదం జరిగి సత్యం అనేది ఏంటనేది అందులో. కానీ ఏదైనా ఈ ధ్యానంలో తెలుసుకొని సాధించాలి, కానీ అంతమించి రెండోదేమి మనకి మామూలుగా బయటని తెలదు. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుద్ర విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సదార సారాభివర్షిణి, తటిల్లత సమరుచి కోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విశతంతం తనీయసి. ఈ గ్రంథులన్నీ మనకు తెలాలంటే మనం కంపల్సరిగా క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యాలా. ఈవేళ అరగంట చేస్తే రేపు గంట చెయ్యాలి, రేపు గంట చేస్తే ఎల్లుండి 2 గంటలు చెయ్యాలి. ఇలాగా ఒక రోజుకి కూడా మనం అది పట్టుకొని మనం ఆ ధ్యానంతో మనం ఇదంతా సాధించగలం, అంతకుమించి ఇంకెక్కడా లేదు. మూలాధారైక నిలయ అంటే మన శరీరంలో వెన్నుము క్రింద కుండలిని ఉంటుంది. మూలాధారంలో కుండలిని ఉంటుంది. అది 31 చుట్లు చుట్టుకొని అలా ఉంటుంది. సాధారణంగా పడుకొని ఉంటుంది అట ఎప్పుడూను అలాగను. ధ్యాన సాధన చేసినప్పుడు జాగ్రత్త అవుతుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలోకి ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి ధ్యానం చేస్తామో అప్పుడు ఆ సాధన చేసినప్పుడే అది మేల్కొంటుంది. మేల్కొని అంతవరకు మన యొక్క శక్తి సామర్థ్యాలు కుండలిని నిక్షిప్తమవుతాయి. మనకి ఎంత శక్తి ఉన్నా బయట పడవు, ఆ కుండలినిలోనే కలిపి ఉంటాయి, అంతే, అందులో కలిసిపోయి ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఇది మేల్కొల్పి లెగుస్తుందో అప్పుడు మనకి ఎక్కడ లేని శక్తి మన శరీరంలో, అందుకే అంటాం కదా, ధ్యానం చేస్తే ఎంతో శక్తి వస్తుంది, ధ్యానం చేస్తే ఎంతో ఎనర్జీ వస్తుంది అంటాం. అందుకే ఆ ధ్యానం చేసినప్పుడు ఆ కుండలిని శక్తి మేలుకుంటుంది కాబట్టి మనకి ఎంతో ఎనర్జీ అనేది మనకి వస్తుంది అన్నమాట. దానికి బ్రహ్మగ్రంథి వేదిని ధ్యాన సాధన చేసినప్పుడు గ్రంథి అనగా ముడి. ఈ గ్రంథి మూలాధారంకు స్వాధిష్టాన చక్రంకి పైన ఉంటుంది. బ్రహ్మగ్రంథి అనేది మూలాధారంకి స్వాధిష్టానంకి పైన ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ చక్రం ఉంటుంది. అప్పుడు కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనిపించిన సూక్ష్మ ప్రపంచం ఎంత ఉందనే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ మూలాధారం తర్వాత స్వాధిష్టానం తర్వాత పైన ఎప్పుడైతే మనం ఇంకా ముందుకు వెళ్తామో మూలాధారం దాటి స్వాధిష్టానం దాటి మీదకి వెళ్ళాలి. ఇంకాను ధ్యానంలోనే ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి సూక్ష్మ శరీరయానం కలుగుతుంది అన్నమాట. ఆ గ్రంథి ముడి విడినప్పుడు, ఆ బ్రహ్మగ్రంథి ఎప్పుడైతే విడుతుందో అప్పుడు సూక్ష్మ శరీరయానాలు మనకు జరిగి సూక్ష్మలోకంలో ఏం జరుగుతున్నాయో సూక్ష్మ ప్రపంచం అంతా మనకు కనబడుతుందట. విష్ణుగ్రంథి విభేదిని ధ్యానంలో విష్ణుగ్రంథి భేదనం జరిగినప్పుడు సూక్ష్మ శరీరమే కాదు కారణ శరీరం ఉంది అనే జ్ఞానం కలుగుతుందట.
ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తుందో అప్పుడు కారణ శరీరం కూడా మనకి అంటే సూక్ష్మ శరీరం మనకు విడుదలయ్యి బయటికి వెళ్ళి ఈ కారణ శరీరంతో మనం మూడో శరీరంతో విడుదలవుతుంది. అప్పుడు తిరుగుతాం అన్నమాట. ఎక్కడెక్కడ ఏముంది ఈ చెప్తారు కదా, ఆ లోకం వెళ్ళాం ఈ లోకం వెళ్ళామని చెప్తారు కదా, అలాంటివన్నీ కూడా మనకి ఆ గ్రంథి ఈ ధ్యానం చేసే అంత వరకు మనం ధ్యానం చేస్తే అప్పుడు అవి మనకు కనబడతాయట. ధ్యాన సాధనలో రుద్రగ్రంథి విడబట్టినప్పుడు తెలివి, జ్ఞానము, మనస్సు, బుద్ధి వికసిస్తాయట. జ్ఞాన సాధనలో రుద్రగ్రంథి ఎప్పుడైతే ఐదోది విడుదలైందో మనకి అప్పుడు ఈ 5 కూడా మనకి బుద్ధిగా వికసిస్తాయి. దూరదృష్టి, దూరశ్రవణం లభిస్తాయట. అప్పుడు దూరదృష్టి అంటే ఎక్కడ ఏం ఏం జరిగినా సరే మనకి కనబడుతుంది. ఎక్కడ ఏమి మన గురించి అనుకున్నా, ఎక్కడ లోకంలో ఏం జరిగినా అవన్నీ వినబడతాయి. అవన్నీ మనకు తెలిసిపోతాయి ఎక్కడేం జరిగినాను. అటువంటి అన్నీ కూడా కనబడతాయి. మహాత్ములకే కాదు, ఇవన్నీ సాధించిన వాళ్ళకి తెలియదు. కానీ ఇవన్నీ అంటారు కదా, నేను ఇందాక అనుకున్నాను అయిపోయింది అనుకుంటారు. నేను ఇందాకే చూశాను ఇతను కలుద్దామని, కానీ ఆయనే వచ్చాడు నా దగ్గరికి. ఇలాంటివన్నీ ఆ ధ్యానంలో వాళ్ళు అంతవరకు ఎన్నోళ్ళకి, కానీ వాళ్ళంతలో వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ధ్యానంలోని ఇవన్నీ మాకు ఈ గ్రంథులన్నీ జరిగాయి, అందువల్ల ఇవన్నీ మాకు కనబడుతున్నాయి అని అది అంత ఉండకపోవచ్చు. కానీ దాన్ని తెలుసుకున్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది. ఓహో, నేను ఇందాక అనుకున్నాను కదా, అందుకే ఇది వచ్చింది ఇది అనేసి వాళ్ళకి తెలుస్తుంది. అలా అనుకుంటారు. దూరదృష్టి, దూరశ్రవణం వస్తాయి. పరలోక విజ్ఞానం, సదవగాహన వస్తాయి. కర్మబంధం అంటాను సత్ప్రవర్తన కూడా వస్తుంది. పరలోక విజ్ఞానం, ఆ లోకాల తాలూకా జ్ఞానం అనేది వెళ్ళడం. ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు వాళ్ళు సూక్ష్మలోకంలోకి బయలుదేరుతారు కదా, సూక్ష్మ శరీరంతో అవన్నీ చూస్తారు, చూపిస్తారు. మాస్టర్లే తీసుకెళ్ళి చూపిస్తారు. అవన్నీ చూస్తే అది కూడా మనకు వస్తుంది అందులోనే. తర్వాత పరలోక విజ్ఞానం, కర్మబంధం. మనం ఏ పని చేసినా అప్పుడు ఇందాక అనుకున్నామే నిష్కామ కర్మ చెయ్యాలని, అటువంటి జ్ఞానం అనేది మనకు వస్తుంది అన్నమాట. ఏ పని చేసినా ఆశించకుండా ప్రజల గురించి, భగవంతుడి గురించి, దేని గురించి చేస్తే దాంట్లో ఉండిపోద్ది అంతే. మనకు అందులో లాభం కావాలన్న ఆలోచన అనేది మనకు రాదు. అటువంటి ఆ గ్రద్దులన్నీ వడగొట్టినప్పుడు బ్రహ్మరంధ్రానికి కింది భాగంలో సహస్రారం అనే పద్మము ఉంటుంది. బ్రహ్మరంధ్రానికి కింది భాగం సహస్రారం అనేది. ఈ పద్మానికి 1000 దళాలు ఉంటాయి. ఇది ఒక అనంతమైన విజ్ఞాన ప్రసార కేంద్రం. ఇక్కడ సదాశివుడు అనే మూల ప్రజ్ఞ ఉంటుంది. ఈ బ్రహ్మగది ఇక్కడ మట్టుకు సదాశివుడు, ఈశ్వరుడు అక్కడ ఉంటాడనమాట. అతను ధ్యాన సాధనలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం ద్వారా షట్చక్రాలను ప్రచోదనం చేసి ఈ గ్రంథులన్నీ విభోజనం చేసి చిట్ట చివరకు సహస్రారంలో సదాశివుని చేరుతుందట. ఇవన్నీ గ్రంథులన్నీ విభేదం చేసినప్పుడు ఈ జరిగివన్నీ మనలో జరుగుతుంటాయి. ఈ జరుగుతున్నవన్నీ మనం చూస్తూ అయ్యో నాకు ఇవన్నీ వచ్చేసాయే, ఈ శక్తులన్నీ వచ్చేసాయే, నేను నన్ను ఇందులో లేదని కూడా మనం అనుకోకూడదు. అది కూడా అనుకోకూడదు. అలాగనుకుంటే కింద పడిపోతాం. మళ్ళీని అనుకోకుండా అప్పుడు మనం మీదకి అలాగన్నీ దాటుకుంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వెళ్ళడం అనేది ఏంటవుతుంది, మనలో ఉన్న శక్తి అక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి చేరుకుంటుంది అన్నమాట. అక్కడ అప్పుడు చేరుతుంది. సహస్రార పద్మంలో మధ్య భాగంలో ఉన్న అమృతం ఘనస్థితిలో ఉంటుందట. ముద్ద రూపంలో ఘనంగా గట్టిగా పట్టేసి ఉంటుందట. అప్పుడు సహస్రారంలోను అది ద్రవ రూపంలోకి మారి సమస్త నాడీ మండలాన్ని అమృతధారలతో నింపుతుంది. అది ఏం చేస్తుంది, ఎప్పుడైతే అమ్మవారు ఈశ్వరుడు ఇద్దరు ఆ మీదకి వెళ్ళి ఆ బ్రహ్మ ఆ 1000 దళాల పద్మంలో కూర్చున్నారో అప్పుడు అది ద్రవరూపంగా మారిపోయి అది మన సమస్త నాడీ మండలం అంతా కూడా ఏ కర్మలున్నా కర్మలన్నీ పోగొట్టి, ఎక్కడ ఎన్ని జన్మల కర్మలున్నా ఆ కర్మలన్నీ కూడా మనం పోగొట్టి మనల్ని శుద్ధి చేసి మనల్ని అమృతధారలతో దొరుకుతుంది. అప్పుడు శరీరం అంతటికి సమతుల్యత ఏర్పడి ఆరోగ్యం అనేది
ఇంకా వాళ్ళకి ఇంకెటువంటి లోటు కూడా ఆరోగ్యం అంతటి జబ్బులు కాదు ఏ వట్టా ఉన్నాయి అన్నీ కూడా నిమిషంలో పోతాయి. ఆ స్థితికి మనందరం వెళ్ళాలని ఈ లలిత సహస్రనామము చెప్తుంది మనకి. ఆ స్థితిలో అందరూ కూడా సంపాదించుకోండి, ఆ స్థితిలోకి వెళ్ళండి అని. ఒక నిర్ణీత క్రమంలో చేయబడిన శబ్దాలు పసిపిల్లవాడికి జోలపాడుతాయి. తెలియదు కానీ ఆ అర్థం వాడికి తెలియదు కానీ ఆటపాటలో లయ వాడికి హాయిగా నిద్రపడుతుంది. ఒక జోలపాట పిల్లడు పాడామంటే చక్కగా అర్థం ఏంటో వాడికి తెలియదు కానీ ఆ పాట తాలూకా రాగానికి మట్టుకు ఆ పిల్లవాడు హాయిగా పడుకుండిపోతాడు. అలాగా ప్రతి శబ్దము కూడా వ్యక్తి మీద చూపే ప్రభావమే మంత్రం. ఈ మంత్రాలు అంటే ఆ వ్యక్తి మీద ఈ మంత్రం తాలూకా ప్రభావం ఎంత గట్టిగా ఒక మంత్రం ఉచ్చరించామంటే ఆ మంత్రం మామూలుగా ఈ నాలుగు చివరన కాకుండా ఈ హృదయం నుంచి కానీ మనం ఉచ్చరిస్తే దాని తాలూకా ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ వ్యక్తికి చేరుతుంది అన్నమాట. అలాగా పశ్యంతి పర మధ్యమ వైఖరి అని ఏర్పడాయి. వీటిని 3 అంతంతంగా ఉంటాయి. ఒక వైఖరే వాక్కునే మానవులు పలుకుతున్నారు. ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి, లోపట ఉన్నాయి. కానీ మనం పలికి ఏడిది ఒక వాక్కునే పలుకుతున్నాం. ఉన్న మూడోట్లే మనం ఉపయోగించుకోవటం లేదు మనకు తెలియక. అంతేగాక అకారము ఉకారము మకారము ఈ 3 కూడా మనలోనే ఉన్నాయి. అకారం ఓం అని వస్తుంది కదా, అందులోనే అకారం ఉకారం మకారం 3 అందులోనే ఉన్నాయి ఓంకార శబ్దంలోను. ఇదే ప్రణవం. ఈ మంత్రం ప్రణవయుక్తమై ఉండాలి. ప్రణవరహిత మంత్రం సిద్ధించదు. ఖచ్చితంగా ఆ మంత్రం జపించిన వాళ్ళు ఖచ్చితంగా జపించి ఉండాలని చెప్తున్నారు. ఆ మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రాది దేవత స్వరూపము ధ్యానిస్తూ జపించడం ద్వారా సాధకుడికి సమస్తము సాధ్యం అవుతుంది. అందుకే మంత్రాలు ఎంతో చాలా కఠినంగా ఆ మంత్రాల వల్ల మనం సిద్ధిస్తాయి. కానీ చాలా కఠినం అన్నమాట ఆ మంత్రాల వల్ల. అంటే కొన్ని మంత్రాలు మనం చదివేస్తాం కానీ అవి ఆ మూర్తిని ఉపాసించుకొని మనం మనసులో నుంచి హృదయంలో నుంచి నిలబెట్టుకొని చదివితేనే కానీ ఆ మంత్రం తాలూకా ఫలితం మనకు సిద్ధించదు. మామూలుగా చదవడం వల్ల దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి కొంతమందికి. అంచేత ఎప్పుడు కూడా మంత్రాన్ని ఆషామాషిగా ఎప్పుడు నాకు మంత్రాలు వచ్చు కదా అని ఎప్పుడు కూడా మనం చెయ్యకూడదు. అలాగనమాట. నామరూపత వివర్జిత అయిన శ్రీమాత నాదంలో వినిపిస్తుంది. ఆమెకు జడచేతనత్వాలు లేవు, లింగభేదం లేదు. ఆవిడకి జడము లేదు, చేతనత్వం లేదు, లింగభేద అన్నిటికీ అతీతం అయిపోయి ఉన్నారు వాళ్ళందరూ. వారు ఆమె చిన్మయ మృతబ్రీదు. మనలోని మన అమ్మ మనల్ని కరుణించి మనకి ఇచ్చిన తన చిరునామా ఈ లలిత సహస్రనామాలు. అందుకే ఆవిడ్ని మనం తెలుసుకోలేం కాబట్టి ఈ లలిత సహస్రనామాల వల్ల మనం తెలుసుకోమని మనకి అమ్మ చెప్తుందన్నమాట. అలాగనమాట. ఈ దివ్యశక్తిని మరుగున పరిచి వ్యక్తిలోని శక్తిని బయటికి రాకుండా అతన్ని ఒకనొక జడత్వం బండత్వం ఆవరించి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ శక్తి అనేది బయటికి రాకుండా ఒక జడత్వం ఒక జడంలాగా మనకి ఆవరించి ఉంటాయట. బండగాను మనలోను అంటే బద్ధకం సోమరతనం ఇవన్నీ కూడా మనలో ఉంటాయట ఎప్పుడు. కానీ ఆ సోమరతనాన్ని ఆ జడత్వాన్ని మనం మనంతలో మనమే స్వతసిద్ధంగా బయటికి తీసుకొని మనం ఆ దేవతను మనం స్మరిస్తే అప్పుడు అవన్నీ కూడా మనం సిద్ధించి ఇప్పుడు మనం అనుకున్న అవన్నీ కూడా మళ్ళీ జన్మలు లేకుండా చేసుకుంటాం, మళ్ళీ పాపాలు లేకుండా చేసుకుంటాం. ఇలాగా జరుగుతుంది అన్నమాట. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి అమ్మా. గురువు గారైన మహామంత్రం శ్వాస మీద ధ్యాస. ఊపిరి ఎలాగ వెళ్తుంది, ఊపిరి ఎలాగ వస్తుంది, అదే మనం చూడటం, అంతే గమనించడమే శ్వాస మీద ధ్యాస. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు. ఈ మంత్రాల వల్లే కాదు, ధ్యానం వల్ల కూడా. ఈ మంత్రాల వల్ల ఎంత లాభం ఉందో ధ్యానం వల్ల కూడా ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క
అలా ధ్యానం చేస్తూ 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 ఉంటే ఈ గ్రంథులన్నీ మనలోనే ఉన్నాయి. మనకి తెలియకుండానే అన్నీ విడగొట్టబడి అన్నీ అంత స్థితికి, ఆ స్థితికి మనం వెళ్ళగలం. అంత శక్తి అనేది ధ్యానంలోనే ఉంది. చాలా ఆనందంగా జీవితంలోనూ బతకగలం. ధ్యానం రాకముందు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆందోళనలు ఉంటాయి. ధ్యానం ఎప్పుడైతే చేసామో అవన్నీ ఏమి ఉండవు, భయాలు పోతాయి, ఆరోగ్యం వస్తుంది, ఎంతో చక్కగా మనం తిరగలుగుతాం. ఏం వచ్చినా పర్వాలేదులే అన్న ధీమాగా ఉంటాం. ఒక స్థిరత్వం అనేది వస్తుంది. ఏ పని చేయడానికైనా మనకు భయం లేకుండా చక్కగా చేస్తాం. ఎప్పుడూ మంచి పనులే చేస్తాం, కానీ చెడ్డ పనులు అలా ఒకరికి అపకారం తలపెట్టే పనులు కానీ, ఒకరి మీద అసూయపడే పనులు కానీ, వాళ్ళకు ఉంది నాకు లేదన్న ఆలోచనలు కానీ ఏమీ కూడా ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఉండవు. ధ్యానం ముందు జీవితం ఒకటి, ధ్యానం నేర్చుకున్న తర్వాత జీవితం ఒకటి. హాయిగా కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ధ్యానంలో ఉందాం. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసయే శక్తిమయము, శ్వాసయే ముక్తిప్రదము. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. మాట మధురము, నడవడి స్వచ్ఛమౌ, మనసు నిశ్చలమౌ, ప్రేమాలయమౌ. మాట మధురమౌ, నడవడి స్వచ్ఛమౌ, మనసు నిశ్చలమౌ, ప్రేమాలయమౌ. నిత్య సంతోష సాగరమౌ బ్రతుకు, మధురిమా మధువన ప్రకృతియౌ. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసయే శక్తిమయము, శ్వాసయే ముక్తిప్రదము. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. పరిమళించు మన శ్వాసగతులు, హరించును మన కర్మ ఫలములు. పరిమళించు మన శ్వాసగతులు, హరించును మన కర్మ ఫలములు. తెలియును సత్యం, కలుగును సంపదలు. తెలియును సత్యం, కలుగును సంపదలు. గమనింపవలే మన శ్వాసగతులు. ఓ శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసయే శక్తిమయము, శ్వాసయే ముక్తిప్రదము. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. జీవన శ్రీకారము, జీవన శ్రీకారము. నెమ్మదిగా మీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని
మళ్ళీ కడుపు చూడచ్చు. సరేనమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ఈశ్వర్ అమ్మగారికి, రేణుకా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. అందుకే అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని సంకల్ప జ్ఞానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.